సో చూడండి అన్న, ఒక మోడల్ క్వశ్చన్ ఒకటి చెప్తాను చూడండి. దాన్ని బట్టి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ మీ యొక్క పర్సనాలిటీని చెక్ చేస్తాయి. ఓకే, నాట్ ఓన్లీ అబౌట్ ద ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎంత గుర్తుపెట్టుకుంటున్నాడు ఎంత గుర్తుపెట్టుకోడు అనే దానికోసం మాత్రమే కాకుండా ఫ్యాక్చువల్ నీ యొక్క యాటిట్యూడ్ అండ్ నీ పర్సనాలిటీని ఇన్హెరెంట్గా చెక్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీలో సీసాట్ ఎగ్జామ్ ఇప్పుడు ఒక పేపర్ ఉంది చూసారా, ఆ పేపర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఏంటంటే ఇప్పుడు గతంలో యూపీఎస్సీలో సీసాట్ పేపర్లో ఒక 20 క్వశ్చన్లు ఉండేవి. 20 క్వశ్చన్స్ వితౌట్ కీ ఉండేవి అనమాట. కీలెస్ పేపర్, కీ ఉండదు. నువ్వు పెట్టిన క్వశ్చన్ని బట్టి వాళ్ళు ఆన్సర్ ఐడెంటిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ 20 క్వశ్చన్స్ ఉండే, 20 క్వశ్చన్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే టెక్నికల్గా ఒక క్వశ్చన్ని 3 ఆప్షన్స్ ఉంటాయి. ఎస్, నో, ఐ డోంట్ నో అని 3 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. 20కి ఐ డోంట్ నో పెట్టినా ఎక్కడో చోట నువ్వు అబద్ధం చెప్పినట్టే అదవుతుంది అన్న. ఓకే, లేదా ఒక క్వశ్చన్కి నో చెప్పి అదే దానికి రిలవెంట్ క్వశ్చన్ ఎక్కడో ఒక చోట ఉండిద్ది అనమాట, కాకపోతే వేరే కంటెక్స్ట్లో ఉండిద్ది. ఇప్పుడు లాయర్లు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ముద్దాయిని బోన్లో నిలబెట్టి అడుగుతుంటారు చూసావా, నువ్వు ఆ టైంకి అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఓకే, నేను వెళ్ళలేదు. ఎక్కడ ఉండవు? పలానా చోట ఉండవు అంటాడు. పలానా చోట అక్కడ ఎవరు ఉండరు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే వ్యక్తితో కలిసి టీ తాగుతున్నాను అంటాడు. ఓకే, ఈ లాయర్ ఏం చేస్తాడు, ఆ ఎక్స్ అనే వ్యక్తి ఇంకో చోట ఉన్నట్టు ఎవిడెన్స్ తీసుకొస్తాడు చూసారు. అట్లా నువ్వు సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్లో కానీ లేకపోతే ఈ సీసాట్లో అప్పుడు పెట్టిన 20 క్వశ్చన్స్ కానీ కీ ఉండదు వాటికి. నువ్వు ఫస్ట్ పెట్టినటువంటి క్వశ్చన్ అది నిజంగా పెట్టావా లేదా బ్లఫ్ చేస్తూ పెట్టావా, పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పెట్టావా అని ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ అద్భుతంగా ఉండిందనమాట. అయితే ఆ క్వశ్చన్ని బట్టి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఒకసారేమో ఎస్ అని పెట్టుంటావు, ఇంకోసారేమో అదే క్వశ్చన్ అదే కాంటెంట్ని ఇంకో రకంగా అడుగుతాడు. అక్కడ నో పెట్టావు అనుకో, నీ పేపర్ ఇన్వాలిడ్ అయిపోద్ది. ఇక డూ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? అట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు నిజంగా తెలియలేదు, నో అని ఐ డోంట్ నో అని పెడతావు, కానీ అదే ఇన్ఫర్మేషన్ ఇంకో రకంగా ఇంకో చోట అడుగుతాడు, చాలా ఈజీగా అడుగుతాడు అనమాట. అప్పుడు ఎస్ అని పెట్టావు అనుకో, పై ఆ 2 స్టేట్మెంట్స్ రాంగ్ అన్నట్టే కదా. అట్లా కీలెస్ పేపర్ ఉంటుంది. సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్లో అంత ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేటర్స్ ఎలా రాగలుగుతున్నారు అనుకుంటున్నారు? ఓకే, అనిల్ చౌహాన్ కానీ లేకపోతే ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కానీ హౌ దే ఆర్ ఎమర్జింగ్ లైక్ దట్, బికాస్ వాళ్ళు పెట్టినటువంటి టెస్ట్ అట్లా ఉంటుంది అనమాట. డూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? అట్లాగే క్వశ్చన్ చూసిన తర్వాత నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా ప్రజెంట్ చేయగలగాలి. క్వశ్చన్ చదివి అర్థం చేసుకుని ఆన్సర్కి దారి తీసే విధానమే కరెక్ట్గా ఉండాలి. ఆర్ యూ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్? అది కీలకం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ చదివాము, బాగా అర్థం చేసుకున్నాం, ఓకే దట్స్ ఇట్. కానీ ఆ అది ఆ రోడ్ మ్యాప్ ఉంటుంది చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ of India given UNESCO World Heritage Site? యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో స్థానం సంపాదించుకున్నటువంటి నేషనల్ పార్క్స్ ఏంటి? ఆప్షన్ ఏ కజిరంగా నేషనల్ పార్క్, ఓకే. ఆప్షన్ డి కెలాడియో ఘనా నేషనల్ పార్క్. 50-50 ఆప్షన్లో మిగిలిన 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తారు. మిగిలిన ఆప్షన్స్ నుండి 2 ఆప్షన్స్. వాట్ ఆర్ ద 2 ఆప్షన్స్? కజిరంగా నేషనల్ పార్క్, కెలాడియో ఘనా నేషనల్ పార్క్. నాగార్జున అడిగాడు ఈ క్వశ్చన్, మీలో ఎవరు కోటిస్తారు? చూడండి, ఆ ప్రోగ్రామ్ బాగా చూడాలి మీరు. అంటే క్వశ్చన్ చదవగానే ఆన్సర్ మన మనసులోకి వస్తుంది కదా, ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ ఎందుకు వచ్చింది అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ వేర్ అసలు ఇండియాలోనే ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి రానటువంటి ఆలోచన ఉంటాం. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎందుకు ఈ క్వశ్చన్ ఈ ఆప్షన్ నాకు రైట్ అనిపిస్తుందని కనుక నువ్వు ఆలోచనకి వెళ్ళి, అది రైట్ అవని రాంగ్ అవని ఇట్ డజంట్ మ్యాటర్, కానీ ఆ ప్రాసెస్కి వెళ్ళినటువంటి విధానం మాత్రం రైట్గా ఉండాలి.
ఇల్లాజికల్గా ఉండకూడదు, లాజికల్గా ఉండాలి. లాజికల్గా వెళ్ళి తప్పైనా పర్వాలేదు, ఇల్లాజికల్గా వెళ్ళి రైట్ అయితే అది ఎక్కువ ప్రాబిలిటీ చాలా తక్కువ ఉండేది. నేను చెప్తుంది అర్థమవుతున్నాను మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చదివాము, ఇప్పుడు ఇదే చూడండి, ఒక అమ్మాయి అనమాట ఇది ఆన్సర్ చేసింది. నేను చాలా షాక్ అయ్యాను అనమాట. భారతదేశంలో నేషనల్ పార్క్స్లో ఏది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో స్థానం సంపాదించుకుంది? జనరల్గా వాట్ వి అస్యూమ్, ఆమె ఏం చెప్పిందంటే కజిరంగా నేషనల్ పార్క్ అని చెప్పింది. నాగార్జున వెంటనే అడిగాడు ఏమని, వై యూ హ్యాడ్ గాన్ ఫర్ ఆప్షన్ ఏ. ఆమె ఏం చెప్పిందంటే అది చాలా ఫేమస్, దాంట్లో ఈ మధ్య కాలంలో చాలా న్యూస్లోకి వచ్చింది. ఇది ఒక ఇన్ఫర్మేషన్, మనకి తెలిసింది ఇన్ఫర్మేషన్. ఎగ్జామ్ అడిగిన ఇన్ఫర్మేషన్ ఏంటిది? ఏది ఫేమస్, ఏది రీసెంట్గా న్యూస్లో వచ్చిందండి అడిగాడా? ఆ రెండింటి మధ్య గ్యాప్ ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ ఫెయిల్యూర్ ఉంటుంది నాన్న. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఎగ్జామినర్ అడిగిన ఇన్ఫర్మేషన్ మధ్య గ్యాప్ ఎప్పుడైతే వైడ్ అవుతూ ఉంటుందో అప్పుడు యూ విల్ నెవర్ గెట్ క్లోజ్ టు ద సక్సెస్. ఇదే అశోక్ నగర్లో 15 ఏళ్ల నుంచి ఉంటూ ఉంటారు చూడండి చాలామంది. రీజన్ ఏంటంటే వాళ్ళు ఇక జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అనమాట. ఎందుకు వాళ్ళకి ఫెయిల్యూర్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్, అంతే, ఇక వేరే బ్రహ్మ పదార్థం ఏం లేదు. వాళ్ళకి తెలిసింది ఎగ్జామినర్ అడిగిన దానికి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఏమనుకోవాలి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంది, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ దేని ప్రాతిపదికన ఇస్తారు, ఇవన్నీ క్వశ్చన్స్ అడగాలి కదా, నిన్ను అడగాలి కదా. యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, భారతదేశంలోని ఏ నేషనల్ పార్క్స్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా వచ్చింది? ఇలా చేస్తే 150 క్వశ్చన్లో 20 క్వశ్చన్లు కూడా మీరు ఫస్ట్ అటెంప్ట్లో పెట్టరు, అంతే కదా. ఇదే ప్రాసెస్లో కనుక ప్రతి ఒక్క క్వశ్చన్ని చెక్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ రీడింగ్లో ఎన్ని వెళ్తాయి? 15 క్వశ్చన్లు వెళ్తాయి. మరలా సెకండ్ రీడింగ్లో సెకండ్ రివిజన్ మళ్ళీ క్వశ్చన్ బుక్లెట్ అంతా చదివితే ఇంకొక 30 లేదా 40 వెళ్తాయి. ఇవి డామ్ షూర్ రైట్ ఆన్సర్స్ అనమాట. ఇవి నీ స్ట్రాంగ్ ఏరియాస్. తర్వాత ఏమొస్తావు? ఎలిమినేషన్కి వెళ్తావు. అసలు ఫస్ట్ ఎలిమినేషన్కి వెళ్ళకూడదు. ఫస్ట్ అయిపోయిన తర్వాత థర్డ్ ఆర్ ఫోర్త్ రివిజన్కి ఆగిపోవాలి, అంతే. ఇక ఆ ప్రాసెస్లో ఎలిమినేషన్ మొదలు పెట్టావు, ప్రతి ఒక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతావు, చివరికి నువ్వే ఎలిమినేట్ అయిపోతావు. డూ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? మనం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది చాలా స్వెట్ అండ్ బ్లడ్ తోటి కూడింది. ఎందుకు దీని మీద అంత విపరీతమైన ఒత్తిడి ఉంటుంది? బికాస్ ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎండ్ ఆఫ్ యువర్ అకాడమిక్స్. నీకు ఇది ఒకసారి వస్తే లైఫ్ సెటిల్మెంట్ కదా. ఇంటర్మీడియట్ ఎంసెట్ పోయింది, డిగ్రీకి ఆప్షన్ ఉంది. ఎంఎస్సి సీట్ రాలేదు, ప్రైవేట్ కాలేజీలో చదవడానికి ఆప్షన్ ఉంటుంది, ఓకే. లేదా బాగా డబ్బులు ఉంటే ఫారిన్ వెళ్ళడానికైనా ఆప్షన్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ జాబ్ వస్తేనే కదా ఇంకా ఆప్షన్. దెర్ ఈజ్ నో ఆప్షన్ ఫర్ దట్. ఎందుకంటే 2-3 సంవత్సరాలు దీంట్లోకి వచ్చిన తర్వాత ఈ స్కిల్ దేనికి పనికిరాదు, సాఫ్ట్వేర్కి పనికిరాదు. ఈలోపు వాళ్ళు చాలా ముందుకెళ్ళిపోయి ఉంటారు, మనం ఇక్కడ ఐసోలేట్. ఇటువంటి దాన్ని ఎంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి? ప్రతి ఒక్క క్వశ్చన్ని ఒక ఛాలెంజ్ లాగా, ఒక పజిల్, ఒక మ్యాథమెటిక్ ప్రాబ్లం లాగా ఐడెంటిఫై చేయాలి. వాస్తవం ఏందయ్యా దీంట్లో అంటే ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ వాట్, కిలాడియో ఘనా నేషనల్ పార్క్. ఇప్పుడు ఇటువంటివి నెగిటివ్ మార్క్ వచ్చింది అనుకోండి, వదిలేయటం బెస్ట్ కదా. మన సొంత లాజిక్ ఏదో తీసుకొని పెట్టడం అనేది ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రాంగ్ కదా. డూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? అందుకనే ఇండియన్స్ని ఫారినర్స్ పెద్దగా నమ్మరు. ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళని అమెరికన్స్ కానీ జర్మన్స్ కానీ ఎందుకు నమ్మరు? మనం మాట్లాడే మాటల్లో 10 మాటలు అబద్ధాలు ఉంటాయి. వాళ్ళు అసలు అబద్ధం అసలు మాట్లాడరు. ఇప్పుడు నేను నరేంద్ర మోడీ కలిసి అప్పుడు ఒకసారి లాస్ట్ 2 years బ్యాక్ పిఎం కేర్స్కి నేను 1,50,000 చెక్ ఇచ్చేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నన్ను వెరీ గుడ్ లక్ష్మయ్య కంగ్రాట్స్ అని చెప్పాను అనుకోండి, వాళ్ళు నమ్మేస్తారు. అదవుతుందండి. అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. మన ఫెయిల్యూర్కి ప్రధాన కారణం ఈజ్ ల్యాక్ ఆఫ్ హానెస్టీ. సక్సెస్ అయిన వాళ్ళలో హానెస్ట్ ఉందంటే హానెస్ట్ ఉంది. ఎటువంటి హానెస్ట్ ఉంది? క్వశ్చన్ పేపర్కి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు దే ఆర్ వెరీ బెస్ట్ హానెస్ట్ అనమాట, ఓకే.
నేను చూసి అంటే ఇంకొకటి ఏంటంటే వాళ్ళు విపరీతంగా భయపడతారు సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్. మీరు ఊహించరు, అయ్యో అసలు నాకు ఉద్యోగం రాదు, నేను సరిగ్గా చదవట్లేదని భయపడుతుంటారు. అసలు జాబ్ రిజల్ట్లో చూసినా కూడా ఇది నిజమేనా సార్, ఇది 100% అయిద్దా, అమ్మో అని విపరీతంగా భయపడుతుంది. ఆ భయమే వాళ్ళని చదివించింది. కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటారు, హైపర్ యాక్టివ్ స్టూడెంట్స్. ఇదేముంది చాలా ఈజీ. ఓకే, లాస్ట్ టైం టాపర్కి 450 గాను 350 వచ్చినాయి. నేను మార్క్ టెస్ట్లో చాలా బాగా రాశాను, ఫలానా సెంటర్ మార్క్ టెస్ట్లో నాకు మంచిగా క్వశ్చన్ మంచిగా వచ్చినాయి. ఓకే అని వాళ్ళు ఏం చేస్తారు, తమను తాము మోసం చేసుకోవడానికి కారణాలు, సాకులు వెతుక్కుంటుంటారు. ఇది కష్టమైనది కాదు, అన్లెస్ అండ్ అంటిల్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ యాజ్ యువర్ హానెస్ట్ టు ద హానెస్ట్. అంతే, ఇంకా వేరే దేవి లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ పలానా చోటుకు వస్తున్నానని చెప్పావు. ఓకే, నువ్వు రాకుండానే వాడెట్టా పావు గంట లేటుగా వస్తాడని, నేను అక్కడికి వచ్చి నువ్వు ఎక్కడ ఉండవు అని అడుగుతారు చూసారు కొంతమంది. అర్థమైంది నేను చెప్పింది మీకు? పలానా చోటకి నేను వస్తాను, 6 గంటలకు కలుద్దామని మీ ఫ్రెండ్కి ఫోన్ చేసావు. ఓకే, 5:50గా ఫోన్ చేసి నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు వెళ్ళకుండానే నేను ఇక్కడే ఉన్నాను ఇంకా రాలేదు అన్నాను. దట్ సమాజం ఏం చేస్తుందంటే అటువంటి చాలా తెలివైన అని ప్రొజెక్ట్ చేస్తుంటుంది. వీడు చాలా ఓవర్ స్మార్ట్, వీడు బతికి నేర్చినోడు అంటారు. కానీ దట్ ఈస్ నాట్ ఎసెన్షియల్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. హానెస్ట్ ఈజ్ ద ప్రైమరీ క్వాలిటీ టు బీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ నీకు 20వ తారీఖు డబ్బులు ఇస్తాను అనుకో, 15వ తారీఖు ఫోన్ చేసి ఏంది ఇంకా డబ్బులు అరేంజ్ చేయలేదని, అరే నేను 20వ తారీఖు కదన్నా, ఓకే 20వ తారీఖు, నేను 15వ తారీఖు అంటే ముందు నుంచే వాడిని ప్రిపేర్ చేస్తే వెళ్తుంటారు చూసారా. ఓకే, దోస్ ఆర్ అన్ఫార్చునేట్లీ దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ థింగ్స్ అనమాట. దోస్ ఆర్ నాట్ ద ఇంటెలిజెంట్ థింగ్స్. హానెస్ట్ ఏంది, లెట్ హిమ్ ప్రూవ్. ఒకసారి అయిపోయింది, సెకండ్ టైం యూ విల్ గో ఫర్ అనదర్ ఛాన్స్. అంటే నీ యొక్క ఆలోచనల క్రమమే నీ ఉద్యోగాన్ని నిర్ణయిస్తుంది, అంతకు మించి వేరే ఏదీ లేదు. నన్ను లియోనెల్ మెస్సీ గ్రౌండ్లో ఆడుతుంటే కొన్ని కోట్లాది మంది చూడగలుగుతున్నారంటే అందరికి అదే బ్రెయిన్ ఉంది, అందరికి అదే యాటిట్యూడ్ ఉంది. ఓకే, ఇంకా గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నటువంటి లియోనెల్ మెస్సీ, కిడ్నీ బాధతో బాధపడుతున్నటువంటి క్యామరూన్ గ్రీన్, వీళ్ళిద్దరూ దీస్ ఆర్ ద మోస్ట్ అఫెక్టెడ్ ఇండివిజువల్సే కదా. మరి వాళ్ళ లోపాలను అధిగమించి ఎలా సక్సెస్ అయ్యారు? అదవుతుందా అంటే నీ మైండ్ సెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో బీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్, ట్రై టు డూ యాజ్ మచ్ యాజ్. అందరూ హార్డ్ వర్క్ చేస్తారు. నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 1, అసలు గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సివిల్స్ వాళ్ళకన్నా ఎక్కువ చదువుతున్నాను. మీరు అసలు ఊహించలేరు అనమాట. సివిల్స్ వాళ్ళు మీరు చదివే దాంట్లో 10% కూడా హార్డ్ వర్క్ చేయరు, వాళ్ళు ఎక్కువ చిల్ అవుతుంటారు. మరి ఇంత హార్డ్ వర్క్ చేసి జాబ్ రాకపోవడానికి కారణాలు చిన్న చిన్న కారణాలు ఉంటాయి, పెద్దవేం కాదు. ఆ చిన్న చిన్న కారణాలు మార్చుకుంటే 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, నీకు ఉద్యోగం వస్తుంది, నీ జీవితం కూడా సక్రమంగా ఉంటుంది. జీవితం లైఫ్ ప్రాపర్గా ఉంటుంది, నీ ఫ్యూచర్. సో చిన్న చిన్న విషయాల పట్ల ఆందోళన చెందకుండా ఉంటావు, ప్రాపర్ ప్లానింగ్ తోటి ఉంటావు, హానెస్ట్గా ఉంటావు, యూ విల్ హ్యావ్ ఎ వెరీ కంఫర్టబుల్ లైఫ్ స్టైల్. ఓకే, సో అందుకనే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ని డిసైడ్ చేసే కొన్ని ఫ్యాక్టర్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పొచ్చు నన్ను, హానెస్ట్. బీ హానెస్ట్ టు యువర్ సెల్ఫ్. అంటే హానెస్ట్ అంటే మళ్ళీ దేశ సేవ, దేశాభిమానం, లేదా సమాజానికి సేవ చేయటం, రాత్రిపూట అందరికీ రగ్గులు పంచడం, లేదా టెంపుల్స్ దగ్గర అన్నదానం చేయటం లాంటివి చెప్పట్లా నేను. ఓకే, ఏదైనా యుద్ధం జరిగినప్పుడు వెళ్ళి బ్లడ్ డొనేషన్, ఓకే అవి చేస్తే చేయండి. అవి చేయనంత మాత్రాన దేశభక్తి లేదని నేను అనుకోను. కానీ మీకు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ట్రై టు బి హానెస్ట్ టు యువర్ సెల్ఫ్. మీరు హానెస్ట్గా ఉండడానికి ప్రయత్నించండి, అది మీకు చాలా చాలా ఇంపార్టెంట్గా డెవలప్ చేస్తున్నమాట. ఓకే, లెట్ us see. సో ఇంకొక క్వశ్చన్ చెప్పి విల్ మూవ్ ఆన్ టు ద డిస్కషన్. ఇది మీకు చెప్పాను అనుకుంటాను. వెలాసిటీ ఆఫ్ లైట్. ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు జరిగినటువంటి హైయెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ విఆర్ఓ ఎగ్జామ్ అని ఒక ఎగ్జామ్ జరిగింది. ఆల్మోస్ట్ 15 lakh స్టూడెంట్స్ రాశారు ఎగ్జామ్ని. ఏపీపీఎస్సీ అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏపీపీఎస్సీ, నేను ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయలేను, ఇన్ని అప్లికేషన్స్ని ఐ క్యాన్ నాట్ హ్యాండిల్ అంటే అప్పుడు JNTUకి ఇచ్చారనమాట. JNTU హైదరాబాద్ కండక్టెడ్ ద ఎగ్జామ్ విత్ జస్ట్ 100 క్వశ్చన్స్. ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చింది? 100 క్వశ్చన్స్ని మిలియన్ స్టూడెంట్స్ని ఫిల్టర్ చేయాలి. పోస్టులు ఎన్ని? 900. 900 వేకెన్సీస్,
అండ్ 1000 వేకెన్సీస్, 10 lakh aspirants విత్ 100 క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్ తోటి 1000 ఉద్యోగాలకు 10 లక్షల మందిని ఫిల్టర్ చేయాలి. ఎలా ఫిల్టర్ చేస్తారని ఒక మీడియా ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ అడిగాడు అనమాట, జేఎన్టీయూ ఎగ్జామ్ పెట్టబోయేటప్పుడు. అడిగితే అసలు 100 అవసరం లేదు, 10 లక్షల మందిని ఫిల్టర్ చేయడానికి 5-6 క్వశ్చన్లు సరిపోతాయి అన్నాడు. అదే మళ్ళీ రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు ఆ సీడీ రిలీజ్ చేసేటప్పుడు ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే, సార్ మీరు 4 క్వశ్చన్లు అన్నారు కదా, నేను కూడా ఎగ్జామ్ రాశాను అని జర్నలిస్ట్ అడిగాడు అనమాట. ఆ క్వశ్చన్ ఏందని అడిగితే ఈ క్వశ్చన్ చెప్పాడు, గాలిలో కాంతి వేగం. ఆప్షన్ ఏ, సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్గా కూడా చేయలేం. ఆప్షన్ ఏ ఈజ్ 331 meters per second. ఆప్షన్ బి 3 × 10⁸ meters per second. అంతే. మన మనసు ఎలా ఉంటుంది అనేది దాని గురించి దిస్ ఈజ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. అభ్యర్థి, నేను తర్వాత చాలామందిని అడిగాను అనమాట, స్టూడెంట్స్ని చాలామందితో ఇంటరాక్ట్ అయ్యే ప్రాసెస్లో ఇది నాకు చాలా ఐ ఓపెనింగ్ క్వశ్చన్ అనమాట. అంటే ఎప్పుడు 331 చూడగానే అభ్యర్థి ఏం చేసుకుంటాడు, 331 meters per second ఏంది, వెలాసిటీ ఆఫ్ సౌండ్ కదా. 331 meters per second అంటే ఏంది, వెలాసిటీ ఆఫ్ సౌండ్. కానీ అక్కడ అడిగింది ఏంది, లైట్. అభ్యర్థి ఆప్షన్ ఏ చూసి ఆప్షన్ ఏని బట్టి క్వశ్చన్ మార్చుకుంటాడు, తను మారడు. డూ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? ఆప్షన్ ఏని బట్టి క్వశ్చన్ మార్చేస్తాడు. ఓకే, ధ్వనివేగం అడిగాడు. ఆప్షన్ ఏ ఇస్ ద మోస్ట్ నోటోరియస్ ఆప్షన్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, మోస్ట్ డేంజరస్. అసలు నీకు ఆప్షన్ ఏ రైట్ అనిపించింది అనుకో, వదిలేసి సెకండ్ రివిజన్ ఆర్ థర్డ్ రివిజన్ అప్పుడు కూడా నీకు రైట్ అనిపిస్తే అప్పుడు వెళ్ళు. డూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? అంటే అప్పటికేమవుతుందంటే నీ అడ్రినల్ రష్, ఆ యాంగ్జైటీ కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది కదా. ఒత్తిడి పోవాలంటే ఏం చేయాలి, పుస్తకాలు చదవకూడదు, అందరు ఫేసులు చూస్తూ ఉండండి ఎగ్జామ్ హాల్లో. అప్పుడు నీకు ఒత్తిడి పోతుంది. ఎదుటి ఒత్తిడి చూడటమే మన ఒత్తిడిని పోగొట్టుకోవడానికి ప్రధానమైన మార్గం అనమాట. అంటే ఎగ్జామ్ రోజు నాకు చాలా అద్భుతమైన రోజు అనమాట. నేను చాలా ఎగ్జామ్స్ రాసిన ఎక్స్పీరియన్స్ తోటి. ఉదయాన్నే లేకపోవటం, తలస్నానం చేస్తాము, దేవుడికి దండం పెట్టుకుంటాము. ఓకే, బ్రేక్ఫాస్ట్ అక్కడ సెంటర్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆయిల్ ఫుడ్ అని ఇక్కడి నుంచి బనానాస్, ఓకే ముందు రోజు బనానాస్ ఒక 1/2 డజన్ బనానాస్ తెచ్చుకొని అక్కడికి వెళ్ళి ఒక 2 బనానాస్ తిని, ఫోన్ తీసుకెళ్ళాం కదా, ఫోన్ మళ్ళీ అక్కడెక్కడ డిపాజిట్ చేయాలని ఫోన్ లేకుండా వెళ్ళిపోయి అక్కడ ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయితే మిగిలిన ఇంకో 2 బనానాస్ తిని, ఇది జనరల్గా ఒక ప్రాపర్ స్టూడెంట్. కానీ పుస్తకాలు మాత్రం ఆ రోజు తీసుకెళ్ళగలకండి. అప్పుడు మన ముఖం చూసి వేరే వాళ్ళు ఒత్తిడి పోగొట్టుకుంటారు. సో ద పాయింట్ ఏంటంటే, ఫస్ట్ అటెంప్ట్లో నీకు ఏదైనా ఒక క్వశ్చన్ రైట్ అనిపించిందంటే ఆ క్వశ్చన్ని, ఆప్షన్ ఏ రైట్ అనిపిస్తుందంటే ఆ క్వశ్చన్ వదిలేసేయండి. నెగిటివ్ మార్కింగ్ ఉన్నా లేకపోయినా సరే కొంచెం శాంతపడండి, కొంచెం స్థిమితపడండి. రెండో రివిజన్కి వెళ్ళండి, థర్డ్ రివిజన్కి వెళ్ళండి. అప్పటికి మీకు కనుక ప్రాపర్గా అర్థమయ్యి ఇది ఓకే అని అనిపించింది అనుకోండి, దెన్ యూ కెన్ గో ఫర్ ద సెటప్. అప్పటికి కొన్ని తప్పులు పోతాయి, అన్ని తప్పులు లేకుండా ఏముండదు కదా. ఓకే, కాకపోతే 10లో 4-5 క్వశ్చన్స్ అవుతాయి. అవే మీకు సక్సెస్ని డిసైడ్ చేసేది నాన్న. ఇక వేరే అద్భుతం, ఎక్కడో శ్రీకృష్ణదేవరాయలు వాడిన గుర్రం పేరు అని అడిగాడు అనుకోండి, ఎవరో ఒకళ్ళకి ఇద్దరికి తెలిసింది, అందరికీ తెలియదు. కానీ బేసిక్స్ నుంచి కనుక తప్పు పెట్టావు అంటే ఓఎంఆర్ షీటు, ఆన్సర్ బుక్లెట్ 2 క్లోజ్ చేసి 2 చేతులు జేబులో పెట్టుకుని ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. 100% జాబ్ రాదు. టఫెస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాయిపోయినా పర్వాలేదు, కానీ ఈజీ క్వశ్చన్కి కనుక తప్పు పెట్టావంటే యు ఆర్ ఎలిమినేటెడ్. అంటే కంప్యూటర్ ప్రాబిలిటీ కూడా అలా తీసుకుంటుంది అనమాట. ఓఎంఆర్ సెటప్లో ర్యాంకింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్లో అందరూ పెట్టినవి కూడా పెట్టి, ఎవరు పెట్టినవి కూడా పెడితే అప్పుడేమవుతుంది, నువ్వు టాప్లో ఉంటావు. అందరూ పెట్టినవి పెట్టి, అందరూ పెట్టినవి పెట్టకుండా ఎవరు పెట్టినవి పెట్టావనుకో అవి చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది, నువ్వు వెనకెళ్ళిపోతావు. సో ఎప్పుడైనా బేసిక్ క్వశ్చన్ వచ్చిందనుకోండి, కొంచెం కేర్ఫుల్గా ఆన్సర్ చేసుకోండి.